అంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు, వీళ్ళు ఫెయిల్ అయ్యారు, నెక్స్ట్ నేను చేస్తాను, ఎవరు సరిగా ఎవరి పాత్ర వాళ్ళు చేయట్లేరు అన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే 10 విమర్శలు చేస్తే ఒకటి ఇప్పటి ప్రభుత్వం మీద ఉంటుంది, ఓ 9 విమర్శలు పాత ప్రభుత్వం మీద ఉంటాయి. అసలు ఏ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించాలి? ఆమె జనం పాటు ఉద్దేశం ఏంటంటే ప్రజలు నేను పోతే కదులుతారా కదలరా. అయితే టీఆర్ఎస్ ఓపెన్గా బయటకు వచ్చి ఆమె చెప్పే వాటిని ఖండించకపోవడం వల్ల ఇంకా జనం లోపల అపోహలు ఉన్నాయి. నిజంగానే కేసీఆర్ గారే ఒక దుష్ప్రచారం మొదలుపెట్టారు మీడియాలో కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు. హరీష్ రావును కొట్టడానికి కవితను వదిలేడు కేసీఆర్ అని. ఆమె ఎవరి చేతిలో పానమో ప్రజలకు అర్థమైంది ఇప్పటికీ. ఎందుకంటే ఈ ఇట్లాంటి మాటలు ఇంకెవరు మాట్లాడుతున్నారు? ఈ టైంలో ఈమె ఇట్లా మాట్లాడడం వల్ల ఎవరికి ప్రయోజనం? ఇది మనం ఏం విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఒకవేళ ఆమె ఎదగాలనుకుంటే ఆమె ప్రజల సమస్యలు తీసుకొని కొట్లాడాలి, ప్రజల లోపల తన ఇమేజ్ను సుస్థిరం చేసుకోవాలి. గతంలో బిడ్డగా పోయింది కాబట్టి ప్రజలు ఆదరించిండ్రు. ఇప్పుడు ఒక శత్రువుగా పోతున్నది. శత్రువుగా పోయినప్పుడు ప్రజలు ఆదరించాలంటే ఆ విషయాలనే పట్టించుకోవద్దు. కేసీఆర్కి అగెనిస్ట్గా ఆమె మాట్లాడుకుంటూ పోతే ఎవరు పట్టించుకోరు ఆమెను. కాబట్టి ఆమె ఎదగాలనుకున్నప్పుడు సమస్యలు తీసుకొని మాట్లాడాలి. ఎక్కడన్నా పాత ప్రభుత్వం పట్టించుకొని ఉంటే చెప్పడంలో తప్పులేదు. కానీ అదే పనిగా క్యారెక్టర్ను అసాసినేట్ చేసే విధంగా కేటీఆర్ మీదనో కేసీఆర్ మీదనో హరీష్ రావు మీదనో నిందలేయాల్సిన అవసరం ఆమెకు లేదు. లేటెస్ట్గా హరీష్ రావు గారి పైన మాట్లాడింది, దమ్ముంటే నాకు సమాధానం చెప్పు, నేను ఏదైతే ఆరోపణలు చేస్తున్నావో దానికి కౌంటర్ ఇవ్వు తప్ప నీ యొక్క పక్క అనుచరులతోనో నీ మంది మార్పులతో నన్ను బెదిరించడం కాదు, నాపై ఆరోపణలు చేయడం కాదు అంటూ కూడా హరీష్ రావుపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. వరుసగా ఈ మధ్యకాలంలో ఆమె పార్టీ రిజైన్ ఆ ప్రాసెస్ దగ్గర నుండి కూడా ఫస్ట్ హరీష్ రావును కౌంటర్ చేస్తూ కూడా సాగుతుంది. ఎందుకు హరీష్ రావును మీరు ఒక్క బయట చూపెడతారు? హరీష్ రావు ఆమె మీద మాట్లాడింది లేదు, అదే మాట్లాడాలంటుంది. కేటీఆర్ మాట్లాడింది చూపెడతారా? కేసీఆర్ మాట్లాడింది చూపెడతారా? కేటీఆర్ ఆయనకు దాదాపు దగ్గరికి వచ్చేసింది, కానీ నేను అనేది ఎవరు మాట్లాడతలేరు ఆమె మీద. ఎందుకంటే ఆమెను ఇక ఇగ్నోర్ చేశారు. ఎందుకంటే ఆమె ఏంటి అసలు, ఆమె ఏంటి? ఒక ఎంపీగా ప్రజలు నిజామాబాద్లో తిరస్కరించారు. కుటుంబంలో బిడ్డ అయినా కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసి గెంటివేయబడ్డది. వాట్ ఈజ్ షీ? ఏమ స్టేటస్ ఏంటి ఆమెది? వాళ్ళు ఇచ్చిన ఎమ్మెల్సీని కూడా రిజెక్ట్ చేసింది. సరే, రాజీనామా ఆమోదించిండా లేదా? ఆమె నాది మాజీ ఎమ్మెల్సీ అని చెప్పుకుంటుంది మీడియాలో. ఆమె మాజీ ఎమ్మెల్సీ. ఆమె కుటుంబం నుంచి గెంటివేయబడ్డం ఆడబిడ్డ. ఆమె పార్టీలో నిజామాబాద్ నుంచి ప్రజలు తిరస్కరిస్తే ఓడిపోయిన వ్యక్తి. వాట్ ఈజ్ షీ? ఏ స్థాయి మనిషి అని చెప్పి హరీష్ రావు దిగి మాట్లాడాలి ఆమె మీద? ఆమెకున్న స్టేటస్ ఏంది? ఇప్పటిదాకా వచ్చిన గుర్తింపు కేసీఆర్ వల్ల వచ్చింది. జాగృతిలో ఆమె సక్సెస్ కావచ్చు, కానీ జాగృతిలో ఆమెకు ఎందుకు వచ్చింది గుర్తింపు? కేసీఆర్ బిడ్డ కాబట్టి వచ్చింది. కేసీఆర్ బిడ్డ కాబట్టి పార్టీ ఆదరించింది. అంటే ఒక స్టేచర్ ఉన్న వ్యక్తులతో సమౌజ్యులు ఉన్నప్పుడు వాళ్ళు దిగుతారు, మాట్లాడతారు. ఆమెకు సమాధానాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న మెదక్లో ఒక ఆయన మాట్లాడింది కదా, ఆయన మున్సిపల్ చైర్మన్ ఏదో ఉన్నట్టున్నాడు. ఆయన పెద్ద స్టేటస్ కదా ఆమె కంటే. ఈ సంగారెడ్డి ఎమ్మెల్యే కూడా మాట్లాడి, ఇంకా వాళ్ళది పెద్ద స్టేటస్. ఇప్పుడు ఆమె ఏది కాదు కదా, ఆమె దృష్టిలో ఆమె ఎమ్మెల్సీ కూడా కాదు కదా. మరి ఆ స్థాయి వాళ్ళు సరిపోతారు కదా ఆమెకు. హరీష్ రావు ఎందుకు, కేటీఆర్ ఎందుకు, కేసీఆర్ ఎందుకు? కానీ నేనేమంటున్నా అంటే ఇట్లా ఆలస్యం చేసిన కొద్దీ ఆమె ఇంకా దుష్ప్రచారం చేస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆమెనే. ఇవాళ ఆమె విష ప్రచారం ఏదైతే చేస్తున్నదో, దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నదో, దానివల్ల తగ్గే ప్రతిష్ట ఆమెది. పార్టీకి ఏం కాదా? పార్టీకి ఏమవుతుంది? ఇప్పుడు ఆమె తనంతను ప్రతిష్టను దిగదార్చుకుంటుంది, శత్రువుల గొంతుతో గొంతు కలుపుతున్నది. ఆమె ప్రజల మధ్య పోయినప్పుడు ప్రజా ఇష్యూస్ మీద ఆమె ఎన్ని విమర్శలు చేసినా కూడా దాన్ని తిరస్కరించాల్సిన అవసరం లేదు. కావాలంటే సమాధానం చెప్పుకోవచ్చు. అక్కడ ఎమ్మెల్యే చెప్తాడు, లేకపోతే అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే చెప్తాడు, ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు చెప్తాడు. కానీ వ్యక్తిగతంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది, ఇప్పుడు ఆమె ప్రూవ్ చేయమనండి. హరీష్ రావుకి ఏదో ఊర్లో 400 ఎకరాలు ఉన్నదని చెప్పింది కదా, అది పచ్చి అబద్ధం అని నేనంట. ఆధారాలు బయట పెట్టండి అంటారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసి హరీష్ రావుని జవాబు ఇవ్వమంటే ఇస్తాడా? ఇప్పుడు అది అంటే దీని వెనుక వాళ్ళ ఊర్లో పోతే గజం జాగ్ కాదు కదా, ఇంచు జాగ్ కూడా హరీష్ రావుకి లేదని చెప్పారు. ఆమె ఏ ఊర్లో అయితే 400 ఎకరాలు హరీష్ రావు గారికి ఉన్నదని చెప్పిండు. ఇదివరకు చేసినా కూడా నిరాధారమైన ఆరోపణలే కదా. కాళేశ్వరంలో ఆయన అవినీతి పాల్పడ్డాడు అన్నది
ఒకవేళ ఆమె అవినీతికి పాల్పడే ఆధారం తీసుకొస్తే నేనే మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ పోయి హరీష్ రావు మీద కేసు పెట్టిస్తాను. కేసు పెడతారా మీరే? ఉంటే కనుక ఆధారాలు ఉంటే సిబిఐ ఆధారాల మీద ఎంక్వైరీ చేస్తున్నది. ఇదివరకు ఉన్న 3 కమిటీలు ఉన్నాయి కదా, విజిలెన్స్ కమిటీ, ఘోష్ కమిటీ, ఎన్డిఎస్ఏ. మరి అక్కడ ఎందుకు చెప్పలేదు ఆడ అవినీతి ఉన్నదంటే? చెప్పాలి కదా, నిరాధారమైన ఆరోపణ కదా. మరి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉంటే వాళ్ళు నీ స్థాయికి దిగొచ్చి నీకు సమాధానం చెప్తారా? ఇది తీసుకోవాల్సింది పార్టీ స్పోక్స్ పర్సన్ దాసు శ్రవణ్, ఆ పార్టీలో ఉన్న ఇంకో స్పోక్స్ పర్సన్, వాళ్ళు దాన్ని ఖండించాలి. నీకు చేతనైతే ఆధారాలు బయట పెట్టమని చెప్పాలి. కానీ దీనికి అగ్రనాయకులు వచ్చి మాకు సమాధానం చెప్తే ఆమె సైజు పెంచుకుందామని చూస్తున్నది. ఒకవేళ ఆమెకున్న పట్టుదలకు, ఆమెకున్న గతంలో తండ్రి ద్వారా వచ్చిన ఇమేజ్కి ఆమె చేయదలుచుకుంటే డైరెక్ట్గా ప్రజల్లోకి వచ్చి ఆ సమస్యల మీద మాట్లాడి తన క్యారెక్టర్ను, తన ఇమేజ్ను బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆమెకు నెగటివ్ ఇమేజ్ ఉంది ప్రజల్లో. ఎందుకు వచ్చిందో మీకు తెలుసు. ఆ నెగటివ్ ఇమేజ్ను పాజిటివ్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా కష్టపడాలి. ఇంకో కొత్త పార్టీ పెట్టాలంటే ఎవ్వరూ అబ్జెక్షన్ చేయరు. ఆమెకు స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం ఆమెను పర్మిట్ చేస్తున్నది. ఎవరు వద్దంటారు ఆమె పార్టీ పెడతానంటే? ఎన్ని పార్టీలు అయినా ఉండొచ్చు కదా ప్రజాస్వామ్యంలో. అందులో ఒక మహిళ ముందుకొచ్చి పార్టీ పెడతానంటే మహిళలలో కూడా కొంత సానుభూతి వస్తుంది కావచ్చు. బట్ అటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా ఇదే పద్ధతిలో ఆమె ముందుకు పోతే ఆమె రాజకీయంగా ఆమె రోజు రోజుకు ప్రతిష్టను దిగదార్చుకుంటుంది. ఆమెకున్న టాలెంట్కు, ఆమెకున్న ప్రతిభకు ఈ విమర్శలు మానేసి కుటుంబ సంబంధాలను కూడా రివైవ్ చేసుకోవాలి ఆమె. ఆ కోపాలను తగ్గించి రాజకీయం వేరు, కుటుంబం వేరు, మానవ సంబంధాలు ఎప్పుడు కూడా మెయింటైన్ చేయాలి. తండ్రితో బహిష్కరించబడ్డది రాజకీయంలో, కుటుంబంలో కాదు కదా. కుటుంబ సంబంధాలు తల్లి ఉన్నది కదా, తల్లి ఇంటికి వస్తున్నది కదా, ఆ సంబంధాలు ఎవరు వద్దన్నారు? విశ్వాసాలు వేరు. ఒక ఇంట్లో 3 పార్టీల వాళ్ళు ఉన్నారు. చెన్నమనేని రాజేశ్వరరావు, చెన్నమనేని ఆయన పేరు విద్యాసాగర్ రావు గారు, ఇంకో బ్రదర్ ఇంకో పార్టీలో ఉండే, ఒక ఆయన సిపిఐ, బీజేపీ, కాంగ్రెస్, ఆయన మేనల్లుడు వినోద్ కుమార్ టిఆర్ఎస్. అంటే ఒక కుటుంబంలో 4 దిక్కులు ఉన్నప్పుడు బిడ్డ ఒక పార్టీ, తండ్రి ఒక పార్టీ ఉండడంలో తప్పేమున్నది? అన్నంత మాత్రాన ఏదన్నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలుసుకోరా? ఆ మానవ సంబంధాలు కూడా, కుటుంబ సంబంధాలను కూడా విచ్ఛిన్నం చేసుకునేంత తీవ్రమైన ఆరోపణలు, వైషమ్యాలు అవసరమా?